కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మన దేశంలో దాదాపు మన నరేంద్ర మోడీ, అమిత్ షా గారి దయ వల్ల, వాళ్ళ కృషి వల్ల, వాళ్ళ పట్టుదల వల్ల బీజేపీ పార్టీ 3 రాష్ట్రాలలో కూడా జెండా ఎగరేయడం, ఇంకో రాష్ట్రంలో కూడా చాట్లీ వచ్చే సందర్భమే కానీ రాలేకపోయింది. నెక్స్ట్ గురుబెట్టు ఇట్లా చెప్పుకోతే నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరికి సబ్కా విశ్వాస్ అందరికీ కూడా, ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా 2 కళ్ళలాగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు. కులాలు మతాలు చూస్తలేడు. అదే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బీసీ అని, ఓసీ అని, ముస్లిం అని, మైనార్టీ అని వాళ్ళకు స్కీములు పెట్టుకుంటూ స్కీములు ఏర్పాటు చేసుకుంటూ ఓన్లీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో ఏం చేసింది, ఓన్లీ మైనార్టీ లోన్స్ అని మైనార్టీలోకే ఇచ్చింది. అట్లా కాకుండా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు 12 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అందరికీ అందాలి. ముస్లిం కాదు, హిందూ కాదు, ఇంకోరు గారు అనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి పథకంలో సంక్షేమాలలో కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను చూసిన ప్రెస్ మీట్లు చూసిన నేను రామచంద్రరావు ఆధ్వర్యంలో మన కుక్కుడుపల్లిలో దాదాపు 200 మంది మహిళలు అండ్ పురుషులు అందరూ కూడా బీజేపీ పార్టీ జీతం పుచ్చుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక ముస్లిం పెద్ద మాట్లాడడం జరిగింది. ఏమి అని అంటే, అయ్యా నరేంద్ర మోడీ గారు చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పదాలు, అదేవిధంగా హిందూ తలాక్ అనేది మా ముస్లింలు చాలా పెద్ద గొప్ప వరం అండి. ఆ వరంతో మేము ఈనాడు చాలా చక్కగా ఉన్నాం. లేకపోతే మాత్రం మా మహిళలకు తీరని కష్టాలు ఉంటే, తీరని నష్టాలు ఉంటే, చాలా బాధలు ఉంటాయని చెప్పడం జరిగింది. దాన్ని చూసి రేపు తెలంగాణ పార్టీలో మన పార్టీ కూడా ఈజీగా వస్తుందని నమ్మవచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్నే ఈరోజు పశ్చిమ బెంగాల్ నాటి ఉద్యోగాలు దాదాపు మైనార్టీ ముస్లిం ఓట్లు 30% ఓట్లు ఉన్నా కానీ దాన్ని అడ్డమించుకుంటూ ఈనాడు దాదాపు 190 నుంచి 200 సీట్లు అసెంబ్లీ సీట్లు కొట్టి ఆడ జెండా ఎగరేస్తుంది అంటే తప్పకుండా తెలంగాణలో పెద్ద కథనే కాదు. ఈరోజే నాకు పొద్దున 2-3 కాలువలు ఫోన్ చేశారు. మేము కూడా అయ్యా ఇక బీజేపీ పార్టీ వస్తుంది, మీదే నడుస్తుంది, మీదే వస్తుంది, మేము కూడా అతి తొందరలో ఈటల రాజేందర్ గారు అన్నా లేకపోతే రామచంద్ర అని చెప్పి తప్పకుండా మన బీజేపీ పార్టీ మరింత అందరం ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలతో భారత్ మాతాకి ఈ టైం కల్లా మనం ముందు అందరికంటే ముందు మనం అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున నాగారం మున్సిపాలిటీ మన నేను ఇద్దరు మాట్లాడుతుంటే అన్న మాకు 500 ఇచ్చారు, 600-700 తీసుకొస్తామని చెప్తుంటే రాజేంద్ర నేను చెప్తుంటే అయ్యా గవి నాకు ఎందుకు చేస్తాం 2000 మంది తీసుకొని రావాలంటే ఖచ్చితంగా 1500 నుంచి 2000 మంది అని మనం తీసుకోబోయే విధంగా చేద్దామని